నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహీబుజ్జి లైఫ్ స్టైల్. సారీ అండి, చాలా రోజులు అయిపోయింది వీడియోస్ పెట్టి. కాస్త పనులుండి పిల్లలు సతాయించడం వల్ల తీయలేకపోయాను. ఇక నుంచి అలా గ్యాప్ రాకుండా మంచిగా మీతో మాట్లాడుతూ అలాగే నా డైలీ రొటీన్ మీకు షేర్ చేస్తాను. ఈరోజు డైలీ వ్లాగే అలాగే చూసేయండి. ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే రోజు మేము సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ వీడియో కూడా లాస్ట్కి చూపిస్తా, చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మంచి కామెంట్ పెట్టి లైక్ చేసి వెళ్ళండి. మార్నింగ్ మన మైండ్ ప్రశాంతంగా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా? నైటే కిచెన్ని నీట్గా సర్ది పెట్టుకొని అన్ని గిన్నెలు కడిగి ఉంచుకోవాలి. అప్పుడే కిచెన్లోకి రాగానే ఎంత హ్యాపీగా ఉంటుంది. చిన్నప్పుడు మనం స్కూల్లో నేర్చుకుంటాం కదా, రేపటి పని ఈరోజు చెయ్యి, ఈరోజు పని ఇప్పుడే చేయని. ఉద్యోగాలు చేస్తూ ఏదో చేయలేం, కానీ హౌస్ వైఫ్గా మాత్రం ఈ పని చేస్తున్నాం. హౌస్ వైఫ్ అంటే చాలామంది చులకనగా చూస్తారు, కానీ నా దృష్టిలో మాత్రం హౌస్ వైఫ్ని మించిన గొప్ప వ్యక్తి అస్సలు లేరు. ఏ జాబ్ చేస్తున్న వారికైనా ఒక పరిమితి ఉంటుంది, ఇంత టైం అనేసి, అంటే 6 గంటలు 8 గంటలు అనేసి. కానీ హౌస్ వైఫ్కి మాత్రం ఎప్పటికీ పని ఉంటుంది. కనీసం నైట్లో ప్రశాంతంగా నిద్రపోదామన్నా మాలాంటి పిల్ల తల్లులకు మాత్రం అది కూడా ఉండదు. మధ్యలో వాళ్ళు లేస్తారు, ఏడుస్తారు, ఇక ఒక్కొక్కసారి నిద్ర కూడా సరిగ్గా ఉండదు. ఈ మధ్య బాల్కనీలో పక్షుల అరుపులు చాలా బాగుంటున్నాయి అబ్బా. అసలు ఈవినింగ్ వాటి కోసమే ఎక్కువ టైం స్పెండ్ చేద్దామని అక్కడనే ఎక్కువ కూర్చుంటున్నా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. రావట్లేదా? తెయ్యి కొడుకతి. గుడ్ మార్నింగ్ లక్కీ. మమ్మకి చెప్పు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ చెప్పు, చెప్పమ్మా. గుడ్ మార్నింగ్. కిస్ ఇయ్యవా? మమ్మ కిస్ ఇయ్యవా? అమ్మ ఇయ్యవా? హలో. నో నో నో, వాటర్ దగ్గరికి వెళ్ళొద్దు. కిచెన్ కాస్త సర్దుకున్నప్పటి నుంచి పిల్లలు కూర్చోవడానికి కూడా చాలా ప్లేస్ ఉంటుంది. ఇక వాళ్ళు కూర్చుంటే వాళ్ళతో ఆడుకుంటూ నేను వంట చేసుకుంటున్నాను. నాకు టీ పడదు, కాస్త వేడి నీళ్ళే తాగుతాను మార్నింగ్ లేవగానే. కానీ మా వారైతే టీ లవర్ అనమాట. నాకు ఇష్టం లేకపోయినా సరే తనకి వెరైటీగా చేయడం అంటే చాలా ఇష్టం. ఈ వీక్ మొత్తం తనకు నైట్ షిఫ్ట్ ఉందన్నమాట. కాస్త హెడేక్ ఉంటుంది కదా నైట్ ప్రాపర్గా నిద్ర లేకపోతే, అందుకనే కాస్త రిలీఫ్గా ఉండాలని మసాలా టీ చేశాను. నాకైతే టీ అస్సలు పడదు, కానీ మా వారికి 3 పూటలా ఇచ్చినా అదే తాగుతారు. అంత ఇష్టం ఉన్నదాన్ని మనం కొద్దిగా ఎంత స్పెషల్గా చేస్తే ఇంక ఇష్టంగా తాగుతారు అనేసి చేశాను. ఇక టీ అయితే మా వారికి చాలా నచ్చిందంట. చాలా బాగుంది, స్పైసీగా కాస్త ఘాటుగా ఉంది అనేసి అన్నారు. ఇక చలికాలంలో అయితే ఇది ఇంకా బాగుంటుంది, అప్పుడు చేయలేదే అనేసి అన్నారు. ఇక నేను ఎప్పుడు బాల్కనీలో కూర్చోవడం చూసి మా వారు కూడా బాల్కనీలో వరైపోయారండి. ఎంచక్కా కాఫీ తాగుతూ అప్పుడప్పుడు టీ తాగుతూ ఫోన్ చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈలోగా పిల్లలు లేచారు. ఇక వాళ్ళ కోసమని వేడివేడిగా పాలు కాచి చల్లార్చాను. ఈ మధ్య మా వారికి నైట్ షిఫ్ట్ ఉండడంతో అసలు వాళ్ళ నాన్నని చాలా మిస్ అవుతున్నారు. లేదంటే నైట్ అంతా గోలనే ఉంటుంది వీళ్ళకి. నైట్ 10, 11 అని చూడరు. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా లైట్స్, అవి వేసుకొని మంచిగా డీజే సాంగ్స్ పెట్టుకొని నైట్ అంతా జాగారం చేస్తారు. ఇక తనైతే డ్యూటీ నుంచి రాగానే పిల్లలతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. ఇక నైట్ మిస్ అయినా అనేసి ఇప్పుడైతే లైట్స్ వేసుకొని డాన్స్ చేస్తున్నారేమో.
పాపం పిల్లలైతే నైట్ 9కే పడుకుంటున్నారు, లేదంటే తను ఉంటే 11-12 అవుతుండే. నిజానికి అది మంచిది కాదు లేట్ నైట్ పడుకోవడం, కానీ మాకు ఆ 2-3 గంటలే చాలా హ్యాపీ మూమెంట్ అనమాట నైట్లో. ఇక రోజు పెద్ద బాబు కన్నా చిన్న బాబు తొందరగా లేస్తాడు, ఎందుకంటే నేను పక్కన ఉండాను కదా. ఇక నన్ను చూస్తూ వాడు కూడా లేస్తాడు మమ్మీ లేచిపోయింది అనేసి. ఇక వాడు లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా నాకు మాత్రం చుక్కలే. ఇక వాడినైతే ఫస్ట్ ఫ్రెష్ అప్ చేపించి పాలు తాగించాను. ఇక ఈలోగా పెద్ద బాబు కూడా లేచాడు, ఇక తనకైతే ఫ్రెష్ అప్ చేయించాలి. ఈ పిల్లలది భాష నాకు అస్సలు అర్థం కాదు. అందరూ ఇలా ఉంటారా లేకపోతే మా పిల్లలే ఉంటారా ఇప్పటికీ అర్థం అవుతలేదు. ఒకసారి వీడు బుజ్జగిస్తాడు, ఒకసారి వాడు బుజ్జగిస్తాడు, ఒక్కొక్కసారి ఇద్దరు కొట్లాడుకుంటారు, ఒక్కొక్కసారి ఇద్దరు మంచిగా ఉంటారు. ఏందో ఈ పిల్లలు అసలు. పిల్లలు ఇద్దరే ఉన్నారు, వాళ్ళు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా దగ్గరలో లేదు. అందుకనే బాల్స్ కొన్ని యాక్టివిటీస్ అయితే చేపిద్దామనేసి బుక్ చేశాను బాల్స్ అయితే. ఇక బాల్స్ ఆడిద్దామని నేను బుక్ చేస్తే వీళ్ళంతా ఇల్లు మొత్తం చెల్లా చెదరు చేసి ఇంట్లోనే చల్లాయి మళ్ళీ వాళ్ళే ఎత్తుతున్నారు. ఏందో ఇక వదిలేసిన ఏమన్నా చేసుకోండి అనేసి. ఇక నేను వంట చేద్దామని కిచెన్లోకి వచ్చాను. మా వారు పన్నీర్ తెచ్చారు. నాకు ఎందుకో ఈరోజు పన్నీర్ బిర్యానీ తినాలని ఉంది, కానీ మా వారేమో కర్రీ చేయమనేసి అన్నారు. ఇక రెండింటిని తగ్గించుకోకూడదు, నువ్వు నీ దారి చూసుకో నేను నా దారి చూసుకుంటా అనేసి ఆయనకైతే కర్రీ చేసి ఇచ్చాను. నేను బిర్యానీ కూడా చేసుకున్నాను. అంటే పిల్లలకి ఎక్కువ బిర్యానీ ఇష్టం, ఆయనకేమో కర్రీ ఇష్టం. ఇక రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి అనేసి కర్రీ ఒకటి బిర్యానీ ఒకటి చేసుకుంటున్నాను. చూడండి మీరు కూడా. సేమ్ చికెన్ బిర్యానీ టేస్టే ఉంటుంది, కానీ చికెన్ ప్లేస్లో పన్నీర్ ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చికెన్కి ఏ మాత్రం తగ్గిపోదు. ఇంకా బిర్యానీ అలాగే కర్రీ చేయాలి కదా. ఫస్ట్ అయితే మా వారికి కర్రీ చేస్తున్నాను అన్ని మసాలాలు వేసి. ఇక ఆ కర్రీని కాస్త తీసుకొని నేను బాస్మతి రైస్ కూడా నానబెట్టి ఒక సైడ్కి అయితే వండి పెట్టాను. ఇక కర్రీ కాగానే అందులో కర్రీ తీసి అలాగే రైస్తో కాస్త మిక్స్ చేసి దమ్ పెట్టేస్తే అయిపోతుంది. కర్రీ అయితే కంప్లీట్ అయింది. ఇక దానిలోకి వేడివేడిగా చపాతీలు చేశాను. ఈ కాంబినేషన్ అయితే భలే ఉంటుంది కదా పన్నీర్కి. ఇక నేను కూడా రైస్ని దమ్ పెట్టేద్దామని మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర కరివేపాకు అన్నింటినీ ఒక్కొక్క లేయర్తోని అన్నిటినీ వేసేసి దమ్ పెట్టేశాను. పిల్లల కోసం అయితే మంచిగా వైట్ రైస్ అయితే చేశాను, ఎందుకంటే వాళ్ళు బిర్యానీ తినలేరు, అలాగే కర్రీ కూడా కొద్దిగా కారంగా ఉంటుంది కదా అనేసి అన్నం అయితే పెట్టాను. భలే టేస్ట్ అదిరిపోయింది అసలు, నిజంగా నేనైనా చేసింది అనిపించింది. ఇక ఈ వీడియో వచ్చేసి ఫిబ్రవరి 14th నాకు ఎందుకో సెలబ్రేట్ చేయాలనిపించింది, అందుకనే నేను ఒకదాన్నే వెళ్ళి కేక్ అయితే తీసుకొచ్చాను. నేను తీసుకొచ్చిన విషయం కూడా మా వారికి తెలియదు. అలాగే మేము ఫస్ట్ దిగిన పిక్ అంటే గుర్తుండిపోతుంది అనేసి ఒక మంచి గిఫ్ట్ ప్రజెంట్ చేశాను. ఇక మా వారైతే నిద్ర లేచేలోపు మేము బేకరీకి వెళ్ళి కేక్ తీసుకొని వచ్చాము. ఇక బాల్కనీలో అయితే బాగుంటుంది నైట్ టైం కదా అనేసి అక్కడైతే చైర్స్ వేసాను. ఆల్రెడీ ఇప్పటికీ ఉంటవి, కానీ కాస్త డెకరేట్ చేశాను. ఇక స్టూల్ పైన ఇంట్లో ఉన్న పూల కుండి అలాగే ఈ ఫ్లవర్ అయితే తీసుకొచ్చాను. అలాగే దీపావళికి క్యాండిల్ ఉండే, అంటే ఎల్ఈడి క్యాండిల్ అలా డిజైన్కి బాగుంటుంది అనేసి పెట్టాను. ఇక మేము తీసుకొచ్చిన కేక్ అయితే పిల్లలతోనే కట్ చేయించాము. మా వారికి ఇక కెమెరా ముందు రావడానికి కాస్త మొహమాటం అనమాట, రాలేరు తను. ఇక పిల్లలతోనే కేక్ కట్ చేయించాను. మా పెళ్ళైన తర్వాత దిగిన ఫస్ట్ ఫోటో అదే గిఫ్ట్గా ఇచ్చాను ఇలా. ఇక నాకేంటి గిఫ్ట్ మరి అనేసి అంటే, నువ్వు ఇలా ప్లాన్ చేయలేవు కదా, అందుకే నీ బర్త్డేకి ఇస్తా అనేసి మాట ఇచ్చారు. ఇదండి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మంచి కామెంట్ పెట్టి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.